వ్యూవర్స్ వెల్కమ్ టు బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమ. అన్‌లిమిటెడ్ ఫన్ విత్ ఉమ. నిజంగా ఈరోజు టైటిల్‌కి జస్టిఫికేషన్ చేసేసారని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆ గెస్ట్ ఉన్నారు మన ముందు. మామూలుగా కాదు. ఆయన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌కి అందరూ పెద్ద ఫ్యాన్స్. ఎవరో కాదు. ఇంత హైప్ ఇస్తున్నామంటే మమ్మల్ని కూడా మాట్లాడనీయకుండా ఆయన మాట్లాడే అంత టాలెంటెడ్ పర్సన్ అండ్ మగజాతి ఆణిముత్యం అంటున్నారు ఈ మధ్య అందరూ ఈయన్ని. సో నేను కూడా అదే ఇంట్రడక్షన్ ఇస్తున్నాను. ఎవరో కాదు మన శేఖర్ భాషా గారు. హాయ్ శేఖర్ భాషా గారు నమస్తే. నమస్తే మా. సో ఏంటి చెప్పండి అసలకి ఎవరు చూసినా మామూలుగా అయితే ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉంటదంటారు గదా! సో మీరొస్తున్నారనంగానే మా కెమెరామాన్స్ వాళ్ళందరూ శేఖర్ భాషా గారు వస్తున్నారా? భాషా అన్న వస్తున్నారా? అవునా? అసలెంత సపోర్ట్ జేస్తారో ఎవరు సపోర్ట్ జేయరు అట్లా అని జెప్పేసి మీకొక ఫాలోయింగ్ రెడీ అయిపోయింది. ఏంటసలకి ఈ ఫాలోయింగ్ ఏంటి? మగజాతి. పాపం అంటే ఎవరైనా సరే ఒక సెకండరీ సిటిజన్స్ లాగా ఎవరు పట్టించుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మగాళ్ళేనమ్మా. ఊరుకోండి పాపం సార్. వాడెవడో ఒక షర్ట్ ఏసుకొని, ఒక ప్యాంట్ ఏసుకొని ఏదో అలా పాపం బతుకుతూ ఉంటాడు. ఏదో కష్టపడి గొడ్డి చాకిరీ చేసి ఇంటికి కాస్త సంపాదించి తీసుకెళ్తుంటాడు. సో, అంతా ఫ్యామిలీ కోసం దారిపోస్తుంటాడు. అటువంటి వాడిపైన నిందలేసి వాడిని నానా రకాలుగా రోడ్డుకిడ్చి చేస్తుంటే బాధేస్తది. అంటే అందరని గాదు. ఒక చాలామంది అలాగే ఉంటారు. ఉంటాయి. వీళ్ళు కష్టపడి పనులు చేస్తుంటారు. ఏదో తాగుడు, సిగరెట్లు, ఏదో గర్ల్ ఫ్రెండ్ ఇలాంటివి ఏవో ఉంటాయి. కానీ వాళ్ళని రోడ్డుకిడ్చి ఇప్పుడు ఏదో మోజుపడి ఒక అమ్మాయితో ఉన్నాడనుకుందాం. ఆ అమ్మాయికి వీడి సంగతి అంతా తెలిసే అనుకుందాం. కానీ అది అడ్వాంటేజ్‌గా తీసుకొని ఆ అబ్బాయి మీద కేసులు పెట్టి ఇద్దరు కలిసి ఇష్టపడే ఉంటారు. కానీ ఈవిడ కేస్ పెడతది. లేకపోతే ఈవిడ సడెన్‌గా నాకు నువ్వు వద్దని ఎళ్ళిపోతే వీడు ఏడ్చుకుంటూ ఉండడం తప్ప వీడికి కేస్ పెట్టడానికి సెక్షన్ గూడా లేని పరిస్థితి. ఇప్పుడు మన కెమెరామెన్ ఉన్నాడనుకోండి. పాపం ఆయన ఎవరినో ఒక అమ్మాయిని ఇష్టపడి ప్రేమించాడనుకుందాం. ఇద్దరు మంచి రిలేషన్‌లో ఉన్నారు చాలా రోజులు. సడెన్‌గా ఆ అమ్మాయికి ఇంతకన్నా బెటర్‌గా ఎవరన్నా దొరికి ఆ అమ్మాయి టాటా బై బై అని చెప్పేసి ఎళ్ళిపోతుందనుకోండి. మనోడు గుండె పగిలిపోయి నువ్వంటే ఇష్టమని లేకపోతే తాగితే తాగదని చెప్పి అలా తాగుదో లేకపోతే ఆత్మహత్యలు చేసుకోవడం తప్ప చట్టంలో వాళ్ళకి ఎటువంటి ప్రొవిజన్ లేదు. అది ఈ అమ్మాయి అయితే మనోడు గనక వెళ్ళేసాడంటే "రేయ్ మృగాడా ఆడదాన్ని వాడుకొని వదిలేస్తావురా" అని చెప్పి ఆడి మీద కేస్ పెట్టి ఆడికి 10 ఏళ్ల జైలు శిక్ష ఇప్పించొచ్చుట. సో, ఎందుకు మగాడంటే అంత అలుసు? మగాడి కోసం చట్టాలు ఎందుకు లేవు? మగాడు వెళ్తే పోలీస్ కంప్లెయింట్ ఎందుకు తీసుకోరని మనం మొదలెట్టాం ఒక పోరాటం. అది. మామూలుగా కాదు. మరీ అసలకి అమ్మాయిలందరూ విలన్స్, అందరూ అబ్బాయిలందరూ అందరూ హీరోస్ కాదు. అన్నట్టు చెప్తున్నారు అందరూ శేఖర్ గారు కాదమ్మా. మీరు. కాదు కాదు. చెడ్డవాళ్ళు అక్కడ ఉంటారు, ఇక్కడ ఉంటారు. కానీ అసలు అక్కడ చెడ్డవాళ్ళే ఉండరు. కాబట్టి వాళ్ళకి సెక్షనే లేదు అనడం తప్పు కాదు. తప్పు కదా! అంటే అందరు అమ్మాయిలు మంచివాళ్ళుంటారమ్మా. సరే 100లో కాదు, 1000లో, 10,000లో ఆ బంపర్ లాటరీ ఏదో మనోడికి తగిలిందనుకుందాం. అన్యాయం అయిపోయినప్పుడు ఏం చేయాలి? వాడికి చెప్పుకోవడానికి రైట్ లేనప్పుడు, వెళ్లి కేస్ పెట్టడానికి లేనప్పుడు, అమ్మాయి ఎళ్లి కేస్ పెట్టొచ్చట. అబ్బాయి వదిలేస్తే. అబ్బాయి ఎళ్లి కేస్ పెట్టకూడదట. అది పెట్టినా గూడా సరే ఏదో డబ్బులు తినేసిందంటే ఏదో అదేమన్నా సాక్ష్యాలుంటే అది గూడా నామకే వాస్తే. అంతకు మించి జరిగేదేం లేదు. ఇదైతే మరీ దారుణం. 10 ఏళ్ల జైలు శిక్షలేసేసి ఇలా చేసేస్తే ఏ అంటే జెండర్ బయాస్డ్ లాస్ అనేది వద్దు. పెడితే ఇద్దరికి పెట్టండి. ఈ అమ్మాయి వదిలేసిపోయింది. ఈ అమ్మాయికి కూడా 10 ఏళ్ళు పెట్టండి. ఈక్వాలిటీ అంటున్నారు గదా! వేర్ ఈజ్ ఈక్వాలిటీ? సో, అది అమ్మాయిల్లో కూడా జరగట్లేదని నమ్ముతా. ఇప్పుడు 'దిశ' అనేది చట్టం మనకెందుకొచ్చింది? ఎంత దారుణంగా ఇలా జరిగిన ఇన్సిడెంట్ మనకు తెలుసు. హ్మ్. ఇంకొకటి చూసుకుంటే రీసెంట్‌గా ముంబైలో ఒక డాక్టర్ ఇష్యూ. హ్మ్. దానికి కూడా ఇప్పటి వరకు ఏమి న్యాయం జరగలేదే. దానికి ఇప్పటి వరకు అట్‌లీస్ట్ ఒక ఇన్ఫర్మేషనే లేకుండా ఉంటదంటారా? సో, అలా చూసుకుంటే కూడా అమ్మాయిలకు కూడా అంతకన్నా ఎక్కువ ముంబై దారుణంగా కాదు. జరుగుతాయి. కలకత్తా డాక్టర్ చెప్పింది సో, నేను. ఆ! సారీ టు యాహ్! యాహ్! ఇఫ్ ఐ యామ్ నాట్ రాంగ్. ఆ! ఐ థింక్ ఐ యామ్ రాంగ్. కలకత్తాలో ఒక హాస్పిటల్. కలకట్టాలో ఒక యెస్. డాక్టర్ సారీ. అమ్మ మీరు అదే చెప్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ అనేవి ఎక్కడైనా ఉంటాయి. రీసెంట్‌గా ఒక మగవాడిని కాస్ట్రేట్ చేసేసి ఒక ఆవిడ, వాడేదో చేశాడని చెప్పి వాడిని చేసేసింది. తర్వాత అతుల్ సుభాష్ అతనికంతటికి అతనే ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఎగ్జాంపుల్స్ అక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. మరి వాడు చచ్చిపోయాడని మీ నిర్భయాలును ఏమి రాలేదే? అతుల్ సుభాష్ చచ్చిపోయాడని చెప్పి ఒక చట్టం వచ్చిందా? రాలేదు కదా! మీకు ఒక ఎగ్జాంపుల్ వల్లే ఒక చట్టం కావాలి అనుకుంటే నేను 100 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను మగవాళ్ళలో కూడా. ఎగ్జాంపుల్స్ ఆర్ నాట్ ద థింగ్. అది జరిగినంత మాత్రాన ఒక చట్టం వచ్చేయాలని కాదు. చట్టాలు ఎప్పుడు అన్‌బయాస్డ్‌గానే ఉండాలి. ఈవెంట్స్ జరుగుతుంటాయి. దాన్ని ఛేదించాల్సిన పోలీసులు వాళ్ళు ఛేదిస్తుంటారు. కానీ ఈ క్రమంలో ఇక్కడ కలకత్తాలో ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్‌లో ఎవరన్నా సరే వాళ్ళకి జరిగినా జరగకపోయినా ఎళ్లి కేస్ పెట్టారంటే జరిగే ఉంటుంది, జరిగే ఉంటుంది. వాడు లోపలేసేయండి అనడం కరెక్ట్ కాదు. అదే కరెక్టే. బట్ ఇప్పుడు చూస్తే గనక అసలు నేను మెయిన్ మిమ్మల్ని పిలిచిన విషయం ఏంటంటే 'బయ్యా సన్నీ యాదవ్.'
అసలుకి ఈ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి వచ్చినాయండి? ఎందుకు ఇంత ఘోరంగా ప్రమోట్ చేస్తున్నారు? సీరియస్‌లీ ఆ డబ్బులు వేరు జమ్మడం ఏంటి? ఎంతమంది అతని గురించి నా దగ్గర గూడా చాలామంది యాస్ ఒక రిపోర్టర్‌గా మేడం ఏమన్నా చేయగలుగుతారా? అతను నమ్మి ఒక స్కూల్ టీచర్ అంటండి. ఇది రియల్ జరిగిన ఇన్సిడెంట్ ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఒక 25,00,000 బెట్టింగ్స్‌లో పెట్టారంట. చదువుకోలేదమ్మా. చదువు చెప్పాల్సిన టీచరు నువ్వు చదువుకోలేదయ్యా? సో, నేను కూడా అదే అడిగాను సార్. వెళ్ళిపోండండి అసలకి. ఎవడెన్నో నమ్మి ఎలా పెడుతున్నారు మీరు? మీరు స్కూల్ టీచరు. మీరు ఎలా నమ్మి పెట్టారంటే, ఏదో ఒక టెలిగ్రామ్ లింక్ వచ్చిందండి. ఫస్ట్ ఇట్లా వచ్చింది. నేను చేశాను. అని కంటిన్యూగా మా ఆఫీస్ దగ్గరికి వస్తూ ఉంటుంటే, ఈవెన్ ఎట్లా అయిపోయిందంటే తన పరిస్థితి. తను సూసైడ్ చేసుకోవడానికి ఎళ్ళే ముందు, నాలా ఇంకొకళ్ళ అవ్వకూడదు అని చెప్పేసి, ఆ బయ్యా సన్నీ యాదవ్ వాళ్ళది ఏదో సంథింగ్ ఆఫీస్ ఉందంట హైదరాబాద్‌లో. తనిక్కడ అతను కాదు, ఎక్కడో ఏదో ఊరు నుంచి వచ్చానని చెప్పి దాని డీటెయిల్స్ చెప్పి ఇలా తిరుగుతుంటే ఆఫీస్‌కి గూడా వెళ్తే గూడా నాకు సంబంధం లేదు వెళ్ళిపో అని జెప్పేసన్నారు. సో, ఇప్పుడు అతని మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలు ఈ లోకల్ బాయ్ నాని. వైజాగ్ అతను అవును. ఫిషర్ మ్యాన్ అందరికీ తెలుసు. తన మీద గూడా ఒక కేస్ ఫైల్ అయింది. అసలకి బెట్టింగ్ యాప్స్ ఎందుకు ఇంత గవర్నమెంట్ ఎందుకంత ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకోవట్లేదు. సెలబ్రిటీస్ చేస్తున్నారు. కామన్ పీపుల్ అసలకి తెలియని చిన్న చిన్న పిల్లలు అకౌంట్‌లో డబ్బులు గూడా వాళ్ళకి తెలీదు. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఉంటే ఏదో ఫోన్ తీసుకొని యూజ్ చేసి ఆ అమౌంట్ మొత్తం పెట్టేయడము. ఇట్లా తెలియనివి కూడా చాలా జరుగుతున్నాయి. ఇ తప్పు నువ్వు చేసి గవర్నమెంట్ మీద అంటే ఏంటి? ఇప్పుడు నువ్వు ఎళ్లి నిన్నెవడు గన్ను పెట్టి బెదిరించి పోయి డబ్బులు కట్టరా అని చెప్పి అనలా. పోనీ ఇదేమన్నా గవర్నమెంట్ టాక్సా? నువ్వు కట్టకపోతే నేను జైల్‌లో పెడతానని కూడా కాదు. నీ అంతటికి నువ్వుగానే ఎవడో ఎక్కడో ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో ఏదో చెప్పాడని చెప్పి ఎగేసుకుంటూ వెళ్ళిపోయి నాకు రూ. 10 పెడితే రూ. 1,00,000 వచ్చేస్తారని చెప్పి ఏమన్నా ఆర్‌బీఐ ఏమన్నా రాసిచ్చిందా? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాసిచ్చిందా? లేదు కదా! లేదు. ఆడెవడో అనామకుడు. ఆడు చెప్పాడు. వాడి పెంట తినమంటే నువ్వు పోయి తింటావా? చాక్లేట్ లాగా ఈ పెంట భలే టేస్టీగా ఉంది. నేను తిన్నాను. మీరు కూడా తినండి అంటే పోయి తింటారా? అరే టీచర్ అయ్యా నువ్వు. నలుగురికి చెప్పాల్సిన యెస్. వాడివి. యెస్. యెస్. నువ్వు తగలెట్టుకొని ఇప్పుడొచ్చేసి నన్ను అదైపోయింది, ఇదైపోయిందంటే ఇలాంటి చెప్పేవాళ్ళు 100 మంది ఉంటారు. నీ బుద్ధి ఎక్కడికి పోయింది? యెస్. నా ప్రశ్న ఇదే. ఎవ్వడు నిన్ను నెత్తిన గన్ను పెట్టి చేయట్లా. అదే కదా! అసలు నాకు ఇందాక ఫస్ట్ మనం అమ్మాయిల, అబ్బాయిల ఒక బయాస్డ్ కోణం ఏదైతే ఉంటుందో, హ్మ్. చట్టాల్లో బయాస్డ్ ఎలా ఉండకూడదు. ఆ బయాస్ అనేదే నాకు నచ్చదు. అలాంటిది మీరు బయాస్ అన్నీ యాదవ్. హ్మ్. బయాస్ అన్నీ యాదవ్. దాంట్లోనే బయాస్ ఉంది. బయాస్. సో, అదే చెప్పా సెన్స్ ఆఫ్ హ్యూమర్ భాషా గారు వచ్చారంటే వేరే లెవెల్‌లో ఉంటుంది. సో, పాయింట్ ఏంటంటే అమ్మా, నేను మోసపోవడానికి రెడీగా ఉన్నాను అంటే మోసగించడానికి 100 మందుంటారు. అయిపోయిన తర్వాత నన్ను మోసగించాడని నువ్వు రోడ్డున పడితే అండ్ అన్నిటికంటే చాలా దారుణం ఏంటంటే కాయ రాజాకాయి, లాటరీ ఇవన్నీ కూడా అందరికీ తెలుసు. 100 మందిలో ఒకడికి తగులుతది. హ్మ్. మిగతా హ్మ్. 99 మంది నాకు అన్యాయం జరిగిందంటే ఇప్పుడు సపోజ్ ఏదో ఇల్లు కొనుక్కున్నావు. ఒక చోట రిజిస్ట్రేషన్ అయింది. అగ్రీమెంట్ ఉంది. వాడు కట్టివ్వలేదు. రైట్. నువ్వు పోరాడుతున్నావు లీగల్‌గా నీకు ఇల్లు కట్టివ్వాలి వాడు దీంట్లో. దీంట్లో క్లియర్ కట్‌గా ఉంది కదా! అందరికీ రావు రాబోయ్ కొంతమందికొస్తాయి. వచ్చినవాడు పండగ చేసుకుంటాడు. లేనివాడు ఏడుస్తాడు. కానీ ప్రతి ఒక్కడికి వచ్చేస్తుందని చెప్పి ఆశ పెట్టుకుంటే క్లియర్ కట్‌గా ఇంకొకటేంటంటే ఈ ఈ యాప్సే గాదు. హ్మ్. ఇలాంటివి చాలానే ఉన్నాయి మన సొసైటీలో. ఓకే. మందు కొట్టమని బలవంతంగా గవర్నమెంట్ తీసుకొచ్చి నీ నోట్లో పోయేది కదా మందు. పోయేది కదా! నువ్వే ఎళ్లి తాగి చస్తావు. పాపం వాళ్ళేం చేస్తారు? మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పి మూత మీద ఒకటేసేసి వదిలేస్తారు. పర్మిషన్స్ ఎందుకిస్తున్నారు మరి? ఆ! అలాగే పాపం ఈ భయ్యా సన్నీ యాదవ్ గూడా కింద ఒక స్టేట్మెంట్ యేసుకుంటాడు. ఇదిగో ఇదంతా ఉత్తుత్తుదిరే. ఆ! జూదం ఆడితే మీ డబ్బులు పోవచ్చు, రావచ్చు. దానికి మాకు సంబంధం లేదు. ఒక డిస్క్లైమర్ ఒకటి యేసేసుకొని వీడియోలు చేసుకుంటారు. ఓకేనా? సార్ ఇప్పుడు శేఖర్ భాష అనే పర్సన్ ఉన్నారు. హ్మ్. తను చదువుకోలేదు. హ్మ్. మిమ్మల్ని ఒకతను ఫాలో అవుతున్నాడు. మీకిప్పుడు చెప్పా చాలా మంది మీకు ఫ్యాన్స్ ఉన్నారు ఇంకొకటని. నాకు శేఖర్ భాష చెప్తే నమ్మకు. ఉమా నువ్వొచ్చి ఇది చెయ్యి అని అంటే మీరన్నారు గదా! ఇందాక అదే వర్డ్ చెప్తున్నా. శేఖర్ భాష ఒక మంచి పర్సన్. తను ఎప్పటినుంచో ఫాలో అవుతున్నాం. తను ఏది చెప్పినా కరెక్ట్‌గా ఉంటుంది. అట్లా నేను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాగే బయాస్ అని ఏదో ఫాలో నమ్మకం, నమ్మడం, నమ్మకపోవడం నీ ఇష్టం. నేను నీకేదన్నా సరే రాసిచ్చానా? హ్మ్. శేఖర్ హ్మ్. భాష నీకు "ఒరేయ్! నేను చెప్పేదంతా ఇది యాజ్ ఇట్ ఈజ్ నీకు నేను సంతకం పెట్టిస్తాను. ఏదన్నా అయితే రేపు నన్నొచ్చి అడుగు" అని చెప్పి రాసిస్తే అది ఒక ఇప్పుడు నేను దేవుడిని నమ్ముతాను. హ్మ్. ఆయన ఫోటో అక్కడ చూసి దేవుడా నాకు 100,00,00,000 ఇచ్చేసేయ్ రేపు పొద్దునకల్లా అన్నాడు. నేను దేవుడిని నమ్మాను. ఆయన ఇవ్వకపోతే ఆయన తప్పా? కాదు. నమ్మడం, నమ్మకపోవడం నీ ఇంగితం. లాజిక్కు, తర్కం అనేది ఇచ్చారు గదా! హ్మ్. నేననేది ఇదే. భయ్యా సన్నీ యాదవ్ పోతే ఇంకొకళ్ళొస్తారు. హ్మ్. భయ్యా పోతే వాళ్ళ అయ్యొస్తాడు. లేకపోతే ఇంకొక ఆయనొస్తాడు. 100 మందొస్తారు. వాడు మోసం చేసాడు, వీడు మోసం చేసాడంటే నీ బుద్ధేమైందిరా? అదే నా పాయింట్. సరే ఇక ఈయన లోపలికెళ్తే లోతుల్లోకెళ్తే చాలామందే ఉన్నారు కదా! మరి ఈయనే ఎందుకు? హ్మ్.
ఈ క్వశ్చన్ కూడా ఉంది చాలామందికి. హ్మ్. ఎంతమంది బెట్టింగ్ యాప్లు చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ కూడా చేస్తున్నాడు, సోను సూద్ చేస్తున్నాడు. సరే దాంట్లో కొన్ని లీగలు, కొన్ని ఇల్లీగలు ఇలా రకరకాలుగా. సో లీగల్గా ఉన్నవి తీసుకుంటే మీకు ప్రతి ఒక్కడికి డబ్బులు వచ్చేస్తాయా? రాదు. సో లీగల్గా ఉండడానికి ఇల్లీగల్గా ఉండడానికి ఏంటి తేడా? లీగల్గా ఉండేవాడు గవర్నమెంట్కి డబ్బులు ఇస్తున్నాడు. గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చిన తర్వాత నువ్వు ఏమైనా చచ్చిపో. ఇప్పుడు ఒక మందు షాప్ ఉంది, వాడు లైసెన్స్ తీసుకొని పెట్టుకున్నాడు. ఒకడు ఇంకోటి లైసెన్స్ లేకుండా పెట్టుకొని ఇస్తున్నాడు. అక్కడ మందే ఇక్కడ మందే అమ్మేది. ఇది దాగి చచ్చిపోతే పర్లేదు, ఎందుకంటే మీరు నాకు ట్యాక్స్ కట్టారు కదా, మేము మీ జోలికి రాము. ఇది దాగి చచ్చిపోయాం అనుకో, వీడు ట్యాక్స్ కట్టలేదు కదా, ఇంట్లో లోపలేయండి. అండ్ ఇంకొకటి ఏంటంటే, సరే వీడు మంచి మంది అమ్ముతున్నాడా చెడ్డ మంది అమ్ముతున్నాడా, మందులో అదే అదే విషయం దరిద్రం. ఆ దరిద్రంలో కూడా మంచి దరిద్రమా దరిద్రంలో దరిద్రమా అనేది ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలన్నమాట. అంటే ప్రసాదు తెలుసు కదా మీకు, ప్రభుత్వ సారాయి దుకాణం. ఇక్కడ తాగితే జబ్బులు రావని ఏమైనా గ్యారంటీ ఉందా? లేదు. లివర్ చెడిపోదని గ్యారంటీ ఉందా? లేదు. మరి వాళ్ళకేం కావాలి? లిక్కర్ కాంట్రాక్టర్లకి లైసెన్సులు కావాలి, గవర్నమెంట్కి డబ్బులు కావాలి, జనాలు తాగాలి, దాని మీద వచ్చే ట్యాక్స్లు ఇక్కడ అమ్మాలి. గోవాలో ఇదే మందు 50 రూపాయలు దొరికేది ఇక్కడ 200కు 300కు అమ్ముతారు. సో ఎంతో బెనిఫిట్. ఈ బెనిఫిట్ అంతా సగం నీకు సగం నాకు అన్నట్టుగా రకరకాలుగా పంపకాలు జరుగుతుంటాయి. ఇక్కడ ఎవడి ఆరోగ్యాల గురించి ఎవరికి పట్టదు. అలాగే పాపం ఇవాళ ఈయన్ని మాత్రమే బూచిగా చూపిస్తుంటే ఇలాంటి బూచులు చాలానే ఉన్నాయి. ఓకే. సిగరెట్లు తాగి చచ్చిపోండి, మందు తాగి చచ్చిపోండి, జోదం ఆడి చచ్చిపోండి, లేకపోతే లేనిపోని నమ్మకాలు ఉంటాయి కొంతమంది. క్షుద్ర పూజలు చేసేస్తే నీకు అది వచ్చేస్తాయి, రంగురాళ్ళు పెట్టేసుకుంటే నీకు లక్షలు వచ్చేస్తాయి, ఇలాంటి 100 మంది చెప్పేవాళ్ళున్నారు. మీకు డబ్బులు సంపాదించడం చాలా సులభంగా ఎలా వస్తుంది అని ఎవడన్నా చెప్తే నమ్మేసి వెళ్ళిపోయి మీరు మోసపోయి ఆడినంటే లాభం. తప్పు మీది, అక్షరాల తప్పు మీది. మీకు చిన్న కథ చెప్పిన ఒకటి చెప్పండి. ఒకడు పేపర్లో ప్రకటన ఇచ్చట, డబ్బు సంపాదించడం ఎలా తెలుసుకోవాలంటే, మీకు అత్యంత సులభంగా డబ్బు సంపాదించడం ఎలా మీరు తెలుసుకోవాలనుకుంటే ఇదిగో ఈ కింద చిరునామాకి మీరు ఎక్కువ డబ్బులు కూడా కాదు, ఒక 15 రూపీస్ ఫోన్పే చేయండి, మీకు అద్భుతమైన సజెషన్, ఖచ్చితంగా డబ్బులు వచ్చే సజెషన్ నేను చెప్తాను అని చెప్పి వాడు ఒక ప్రకటన ఇచ్చాట. ఓరి ఇంత ఈజీగా డబ్బులు సంపాదించేస్తానని చెప్పి చాలామంది 15 రూపాయలు కొట్టారట. పాపం వాడు ప్రతి ఒక్కడికి కూడా మెసేజ్ పంపించాడు. ఓకే. ఏమని తెలుసా? డబ్బు సంపాదించడం ఇలాగే అని. సూపర్. అసలు నేను అనుకున్నాను ఇంకేం ఆన్సర్ వస్తుందా, అది ఏం కొటేషన్ ఏం పంపిస్తాడో అని చాలా ఈగర్గా ఉంటుండే. కొటేషన్ అంటే వాడు కొట్టేశాడు డబ్బులు. పోయా మోసం అంటే అలా అసలు నాకు నిజంగా అర్థం కాదమ్మా. నేను మోసపోయాను, వాడు డబ్బులు ఇమ్మని చెప్పి ఎలా అడుగుతాడు ఈయన? ఎంత దారుణమైన ఇదంటే, నాకు అప్పుడప్పుడు కొన్ని సినిమాలు చూస్తే అనిపిస్తుంటుంది. అందుకే నేను పోయా మోసం అనేది నాకు మీరు అనగా నాకు అదే గుర్తొచ్చింది, అందుకనే చెప్పాను నేను కూడా. ఓ సినిమా ఉంటుంది, అత్యంత అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారని చెప్పి 500-600 టికెట్లు కూడా పెట్టి వెళ్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షోకి వెళ్తాం. తీరా చేస్తే తూ అని చెప్పి చక్కాలు దించుకొని బయటకు వచ్చేయాలనిపిస్తుంది. నా డబ్బులు నాకు ఇవ్వండి అని ఎంతమంది కూర్చుంటున్నారు చెప్పండి. నాకు సినిమా నచ్చలేదు కాదు, ఏవైనమ్మా సరే, పెద్ద తప్పులు చిన్న తప్పులు ఇలా లెక్కేసుకుంటూ పోతే సిగరెట్టు, మందు, జోదంలో లైసెన్స్డ్ జోదం, అన్లైసెన్స్డ్ జోదం, ఇలా 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 పెట్టుకుంటూ పోతూ ఉన్నాయి. సూపర్. అసలు జనానికి ఇంగితం అనేది మనం పెంచడం న్యూస్ ఛానల్స్గా మన బాధ్యత. అంటే ఇప్పుడు కొంతమంది ఎలా కవర్ చేసుకుంటున్నారంటే, ఇప్పుడు హర్ష సాయి ఒక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సర్, తను తెలియని వాళ్ళు ఎవరు లేరు అన్ని లాంగ్వేజెస్లో. అసలు తను ఒక మోడ్యులేషన్, ఒక వాయిస్తో చాలామంది పూర్ పీపుల్కి హెల్ప్ చేస్తున్నాడు. ఫైన్, పక్కన పెడితే తను ఒక బెట్టింగ్ యాప్స్ తను ప్రమోట్ చేస్తూ ఉన్నాడు, ఈ లింక్స్ తీసుకోండి ఇట్లా అని. తను ఇదే క్వశ్చన్ యాజ్ ఒక పర్సన్గా మనం అడిగినప్పుడు, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు అంటే, తను నేను కాకపోతే ఇంకొకరు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తారు, నేను ఆ డబ్బులతో 10 మందికి హెల్ప్ చేస్తాను అని ఒక చిన్న రీజన్ చెప్తున్నాడు. అంటే బెట్టింగ్ యాప్లు ఈయన కండక్ట్ చేయట్లా, హర్ష సాయి కానీ లేకపోతే భయ్యా సన్నీ యాదవ్ కానీ వీళ్ళు చేయట్లా. వీళ్ళు ఏంటి మధ్యలో ఒక సచిన్ టెండూల్కర్, ఒక అమితాబ్ బచ్చన్, ఒక సోను సూద్ లాగా వీళ్ళు జస్ట్ బ్రాండ్ అంబాసిడర్ వీళ్ళు. మీరు ఒక ఆవకాయ పచ్చడి ఏదో లాంచ్ చేశారండి, ఉమా గారు, ఉమా ఆవకాయ పచ్చళ్ళు పెట్టారు. శేఖర్ భాషని హైర్ చేసుకున్నారు. శేఖర్ భాష, నువ్వు నాకు కొంచెం బ్రాండ్ ప్రమోషన్ చేయి,
అని చెప్పి నేను ఈ ఆవకాయ పచ్చడి పెట్టుకుని వావ్! ఈ ఆవకాయ ఎంత అద్భుతంగా ఉంది. మీరు కూడా రోజు కలుపుకొని తినండి. మీకు బోలెడంత శక్తి వచ్చేస్తుంది. ఏదో చెప్తా నేను. హ్మ్. చెప్పిన తర్వాత ఎవడో తిన్నాడు. ఆవకాయ తినేసి ఉమ్మగారు నన్నాలా? నేనెవరిని? నువ్వు డబ్బులిస్తే నేను ఊరికే జస్ట్ పోస్టర్‌లో ఇట్లా పోజిచ్చి ఇట్లా ఆవకాయ పెట్టుకోవడానికి. చేసింది ఎవరు ఆవకాయ? ఉమ. యెస్. కదా! సో, ఇప్పుడు హర్ష సాయి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తాడు? బెట్టింగ్ యాప్‌ల్లో 100 మందికి టికెట్లు అమ్మాము. అందులో ఒకడికి లాటరీ వచ్చింది. మిగతా 99 మందికి పోయింది. ఈ 99 మంది డబ్బులు ఎక్కడికి పోయినాయి? ఆ యాప్ కండక్ట్ చేసిన వాడికి కదా! యెస్. ఈ యాప్ బాగుంటుంది. నాకొచ్చింది. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పి ఈయన దగ్గరికి వచ్చినాయా డబ్బులు? లేదు కదా! లేదు. ఈయన అడ్వర్టైజ్మెంట్ చేసిన దానికి ఈయనకి ఎంతో కొంత ఇచ్చాడు. హ్మ్. బట్ ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడం రైటా రాంగా? లైసెన్స్డ్ యాప్‌లకి చేయండి. నాన్ లైసెన్స్డ్ యాప్‌లకి చేయకండి. లైసెన్స్డ్ యాప్‌లు కొనుక్కొని చచ్చిపోండి. అన్‌లైసెన్స్డ్ యాప్‌లు కొనుక్కొని చచ్చిపోతే మాకు సంబంధం లేదు. లైసెన్స్డ్ యాప్‌లు కొనుక్కొని చచ్చిపోతే మీరేమన్నా చేస్తారా మరి? లేదు. సో, బేసికల్లీ దొరికినోడు దొంగ, దొరకనోడు దొర అనే టైప్‌లోనే ఉన్నాయి ఇవన్నీ కూడా. ఓకే. వీళ్ళు అసలు ఈ సదరు టీచర్ ఎవరో హ్మ్. ఆయనకి డబ్బాస. ఏదో వెంట్రుకేసి కొండ లాగేయచ్చు. ఒక ₹1,00,000 పెడితే నాకు 25,00,000 వచ్చేస్తది అని హ్మ్. అనుకోని ఆయన పెట్టాడు అనుకుందాం. మరి ఆయన ఆశపడ్డంలో తప్పు లేదు. మరి ఈ భయ్యా సన్నీ యాదవ్ ఆశపడ్డంలో తప్పే ఉందమ్మా? ఆయనకు కూడా నేనేదో కాస్త నేను ఒక పోజ్ పెట్టి ఇది బాగుందని చెప్తే నాకు కూడా డబ్బులొస్తున్నాయి. నువ్వు ఆశపడి నువ్వు డబ్బులు ఇవ్వడంలో తప్పులేదు. నువ్వు డబ్బులు పెట్టుకొని ఈయన కూడా ప్రమోట్ చేసి ఆయనకి డబ్బులొస్తున్నాయి కదా! అవును. నీకొచ్చేదేమన్నా సరైన మార్గంలో వస్తున్నాయా? మందిని ముంచి వచ్చిన డబ్బులే కదా ఇవి కూడా. ఓ 100 మంది టికెట్లు పెడితే మిగతా 99 మందికి పోయి నీకొక్కడికే ఇస్తున్నారు కదా! మరి వాళ్ళందరి కడుపులు కొట్టే కదా నీకొస్తున్నాయి. అది నీకు తెలిసే నాకు డబ్బులు కావాలి. నేను అన్యాయం అయిపోయాను. హ్మ్. జూదం ఆడడమే తప్పు. యెస్. దాంట్లో మళ్ళీ నన్ను దొంగ ఇంకో దొంగని దొంగ అనంట. ఉల్టా చోరు కొత్త వాళ్ళకో డాటా అని నువ్వు చేసేదే దొంగతనం. ఇక వాడు చేయించాడు నాతో అనడం అనేది ఇంతే. జూదం ఆడే ప్రతి ఒక్కళ్ళు కూడా తెలుసుకోవాల్సింది ఏంటంటే హ్మ్. ఇది రావాలి. లంచం ఇవ్వడం నేరం, లంచం తీసుకోవడం నేరం అన్నట్టుగా హ్మ్. జూదం ఆడడం నేరం, ఆడించేవాడు నేరం, మధ్యలో ఆడండి బాగుంటుందని చెప్పేవాళ్ళు కూడా నేరమే. ఇది యెస్. మొత్తం క్లియర్ కట్గా రావాలి. లేదనుకోండి కొంతమంది కక్కుర్తిపడి ఇలా ప్రమోట్ చేసిన వాళ్ళు అసలు వాడు బాగానే ఉంటాడు అక్కడ చేసే యాప్లు చేసేవాడు వాడు హ్మ్. మధ్యలో బాగుంది ఆడండి అనేవాడు ఈయన లోపల వేస్తున్నారు. ఏదైనా సరే జనాల్లో అవగాహన కల్పించడానికి ఇటువంటివి కాదు మనం చేయాల్సింది. సపోజ్ అన్వేష్ ఉన్నాడు, నా యెస్. అన్వేష్. అతను చెప్తున్నాడు, మంచి మాట చెప్తున్నాడు. మా నాన్నగారు ఇట్లాగే చిన్నప్పుడు ఈ కాయ రాజకాయలో డబ్బులు పెట్టి చాలా నాశనం అయిపోయి ఆల్మోస్ట్ చచ్చిపోయే స్టేజ్కి వెళ్ళి తర్వాత బయటకు వచ్చి దయచేసి ఎవరు దీని జాలికి పోకండి యెస్. అని చెప్పి అతను చేస్తున్నాడు. దట్స్ ఎ గుడ్ థింగ్. ఈయన ఎలా అయితే ఇదిగో బెట్టింగ్ యాప్ ఆడండి మీకు కార్ వస్తుంది బైక్ వస్తుంది అన్నాడు, ఇదిగో బెట్టింగ్ యాప్ ఆడకండి మా నాన్న ఇట్లా అయిపోయింది మీరు కూడా అట్లా అయిపోకండి. 2 రకాల వాళ్ళు ఉంటారు. కానీ ఎక్కువ మంది ఎటువంటి వాళ్ళు ఉంటారు? ఒకటికే వస్తుంది, 99 మందికి పోద్ది. 99 మంది పోగొట్టుకుంటున్నప్పుడు ఇటువంటి ప్రమోషన్స్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. నాన్ వేష్ అయినా సరే హ్మ్. హ్మ్. ఇంకొకళ్ళు ఎవరైనా సరే యెస్. రైట్ మనం చెప్పాలి, జనాల్ని ఎడ్యుకేట్ చేయాలి. అతను ఎడ్యుకేట్ చేస్తున్నాడు కానీ జనాలకి నచ్చదు. ఏం కావాలి జనాలకి? ఇన్స్టెంట్ మనీ కావాలి. యెస్. డబ్బులు రావంటే అబ్బా అన్ని ఇట్లాగే చెప్తాడు వీడు కరెక్ట్గా చెప్తున్నాడు, వీడు చెప్తే డబ్బులు వస్తాయి. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు, ఇలాగ చెప్పేవాళ్ళు ఉన్నారు. నీకేం కావాలి? ఆశ. మనిషికి ఆశ అంతే. మంచి చెప్తే ఎక్కదు అంతే. చెడు చెప్తేనే ఎక్కుతది. విషం పనిచేసినంత తొందరగా మందు పనిచేయదు కదమ్మా. యెస్. అంటే ఇప్పుడు ఈ మధ్య పాజిటివ్ కన్నా కూడా నెగెటివ్ తొందరగా మ్మ్. ఇదవుతుంది. అందుకనే అంతే. మేబీ ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయ్యి ఉండొచ్చు. అంతే అంతే. అన్నిటికంటే ఆశ అది దురాశ. హ్మ్. హ్మ్. ఇప్పుడు మామూలుగా కష్టపడి సంపాదిస్తే నువ్వు ఎంత సంపాదిస్తావు? నువ్వు డబలు త్రిబుల్ ఫోర్బులు ఎంత సంపాదించేస్తావు అని చెప్తే దురాశ. సో ఇంకొకటి చూస్తే కనుక రీసెంట్ డేస్‌లో మీరన్నారు అమ్మాయి, అబ్బాయి బాగున్న రోజులు బానే ఉంటున్నారు. అంతా ఓకే. ఫైన్. ఎప్పుడైతే వాళ్ళకి ఒక ఇదొచ్చిందో, ఇష్యూ వచ్చిందో వెళ్ళిపోయి అమ్మాయి కేసులు పెట్టేస్తుంది, జైల్‌లో ఉంటున్నారు అని. రీసెంట్‌గా జానీ మాస్టర్. అవును. సో మీరు చాలా మాట్లాడారు నాకు తెలుసు. బట్ మీరు ఏదైనా ఒకటి తీసుకున్నారంటే డెఫినిట్‌గా ఆ సైడు డెఫినిట్‌గా న్యాయం ఉంటేనే దానికి సపోర్ట్ చేస్తారు. ప్రతిది మీరు అసలుకేంటి విషయం ఏంటనేది మీరు చాలా బాగా దాన్ని సెర్చ్ చేస్తారు. నాకు ఆ విషయం తెలుసు. సో ఈ విషయంలో ఇప్పటి వరకు జానీ మాస్టర్ ఎక్కడ మాట్లాడలా. అవును. సో ఆయన సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. అండ్ కోర్టు పరిధిలో ఉంది. మేము మాట్లాడకూడదు అని చెప్పి మాట్లాడకూడదు. చెప్పారు. మ్మ్. సో ఉన్నన్ని డేస్ ఆ అమ్మాయి రీసెంట్‌గా వచ్చి చాలా ఇంటర్వ్యూస్ ఇస్తుంది. ఆ అమ్మాయి లేదు, నాకప్పుడు ధైర్యం లేదు. చాలా నాకప్పుడు కాదు. ధైర్యం ఒకే ఉంది. ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది అనుకుంటా. హ్మ్. ఒకే హ్మ్. ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది. యెస్. యెస్. సో ఆ తర్వాత మళ్ళీ ఇవ్వలేదు. లేదు. ఒక మ్మ్. ఇంటర్వ్యూ ఇచ్చింది. ఆ మ్మ్. తర్వాత మీరు కౌంటర్స్ అవును. అనేది స్టార్ట్ అవును. చేశారు. అండ్ మీ మీద కూడా ఏదో కేసులు అవి పెట్టారు అని చెప్పేసి విన్నాము. అది మ్మ్. ఎక్స్‌ప్లనేషన్ మీరిస్తేనే బావుంటుంది. మ్మ్.
సో విషయం ఏంటంటే అమ్మా, మన పోలీస్ సిస్టంలో ఎలా ఉన్నాయంటే ముందు వెనక చూసుకోకుండా కేసులు పెట్టేసి ఆ తర్వాత వాళ్ళ జాబ్ వాళ్ళు చేస్తారు. మీకు 100 కేసుల్లో 97 కేసులు ఇటువంటి రేప్ కేసులు వీగిపోతున్నాయి. 3 కేసులో 2 కేసులో ఇదవుతున్నాయి. అంటే 97 కేసులు తప్పు కేసులే కదా. అవును. ముందు వెనక చూసుకోకుండా పెట్టే ఈ కేసుల వల్ల ఈ 97 మంది కొంతమంది రిమాండ్లో మగ్గుతున్నారు, కొంతమంది ఎఫ్ఐఆర్ల నుంచి బెయిల్ వచ్చేదాకా నానా రకాల సాగు చేస్తున్నారు. వీళ్ళకి ఇదంతా దీనికి తోడు మీడియాలో వీళ్ళకి జరిగే సన్మానం. ఎస్. సరే ఈ లీగల్ సిస్టమ్ గురించి నేను పోను. ఎప్పుడైతే ఒక మనిషి నార్మల్ మనిషి అనుకోండి, సపోజ్ ఆయన అక్కడ వెళ్తున్నాడు, ఆయన మీద ఇట్లాగే ఒక అమ్మాయి వెళ్ళి రేప్ కేసు పెట్టింది, దాని గురించి ఎవడు పెద్ద పట్టించుకోడు. అక్కడ ఏదో ఎల్లయ్యకో పొల్లయ్యకో ఇట్లా జరిగిందట అని చెప్పి ఎక్కడో చిన్న న్యూస్ వస్తే దాని గురించి పెద్ద ఉండదు. ఆయనకి జరిగే టార్చర్ అంతా పోలీస్ స్టేషన్లోను లేకపోతే కోర్టుల్లోనూ ఆ మధ్యలో లేకపోతే రిమాండ్ ఉంటే దాంట్లోనూ అంతే. కానీ అదే ఒక సెలబ్రిటీకి జరిగితే వాడిని లాగి రాసి రోడ్డున పడేసి వాడిని పీల్చి పిప్పి చేసి వాడిని నానా రకాలుగా టార్చర్ చేస్తారు, పరువు తీస్తారు. ఇప్పుడు జానీ మాస్టర్కి ఆవిడకి ఉన్న సంబంధం ఇండస్ట్రీలో తెలియని వాళ్ళు లేరు. ఆఖరికి వాళ్ళ ఆవిడకి కూడా తెలిసిన సరే అంటే కళ్ళ ముందే కాపురం కూలిపోతుంది అని తెలిసినా ఏదో తిట్టడం తప్ప వెళ్ళి కేసులు పెట్టుకొని సొంత కాపురం కూల్చుకోవాలని ఏ ఆడది అనుకోదు. కానీ నిజానికి అన్యాయం జరిగింది ఈవిడికి కదా. వీళ్ళిద్దరు కలిసి ఎఫ్ఐఆర్లో ఉంటే ఈవిడిద్దరు పిల్లల తల్లి ఏమైపోవాలి? ఎస్. అసలు ఈవిడికి కదా న్యాయం జరగాల్సింది, ఈవిడి కదా కేసు పెట్టాల్సింది. ఈవిడ వెళ్ళింది ఏదో అరిచిందో ఏదో తిట్టిందో, మరి ఏడాదైనా సరే కొమ్మ కూలుస్తుందంటే ఊరుకుంటుందా? ఇది పక్కన పెడితే అసలు ఈయన మీద పెట్టిన కేసులు ఏంటి? పోక్సో. ఎస్. అదే అసలగా ఫోక్సో అనేది మాట వింటే రీసెంట్ డేస్‌లో భయమేస్తుంది. ఎవరు చూసినా సరే ఫోక్సో అనేది ఒకటి పెట్టేస్తున్నారు. ఏంటి అసలు దాని గురించి అన్ని డేస్ బయటికి రాలేకపోయారు. అంటే ఇంకొకటి రీజన్ ఇంకో క్వెషన్ కూడా అడగాలనుకున్నాను శేఖర్ గారు. ఏంటి అంటే కేసెస్ ఇప్పుడు మనది జానీ మాస్టర్‌ది చూసినా, రాజ్ తరుణ్ చూసినా కానీ ఏదైనా నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లోనే ఈ 2 కేసులు నమోదైనాయి. సో ఎందుకు హర్ష సాయిది కూడా. హర్ష సాయి. సారీ. హర్ష సాయిది కూడా నార్సింగ్‌లోనే. సో ఎందుకు సెలబ్రిటీకి సంబంధించిన కేసులు మొత్తం వెళ్ళి నార్సింగ్ పోలీస్ స్టేషన్స్‌లోనే దీన్ని కేసులు పెడుతున్నారు అనేది నాకున్న ఒక పెద్ద డౌట్. అలా ఏం లేదు, అది జ్యూరిస్డిక్షన్‌లోకి వచ్చింది. ఓకే. వాళ్ళు జనరల్‌గా కాస్త పాష్ ఏరియా కదా, సెలబ్రిటీలు అందరూ కూడా అక్కడే ఉంటున్నట్టున్నారు. ఒకటి కేసు ఎక్కడ పెడతారంటే ఇప్పుడు విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి ఉన్న ఏరియాలో పెట్టచ్చు, లేదు అఫెన్స్ జరిగింది అనుకునే ఏరియాలో పెట్టచ్చు. ఈ 2 చోట్ల ఎక్కడైనా పెట్టచ్చు. ఓకే. అండ్ అలా ఈ కేసు అక్కడ నార్సింగ్లో పెట్టడం జరిగింది. కాకపోతే అదే వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ 3 ధమా 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 అని పెద్ద పెద్ద సెలబ్రిటీల కేసులు రావడం, ఆ మూడిట్లో కూడా నిజాలు బయటికి రావడానికి కూడా కారణం ఏంటంటే కేసు పెట్టేసి వీళ్ళ పని వీళ్ళు చూసుకోవట్లే. సరే పోలీస్ చట్టం అది పని చూసుకుంటుంది, లేకపోతే ఆవిడ కేసు పెట్టింది, నాకు న్యాయం మీద నమ్మకం ఉంది, చట్టం మీద నమ్మకం ఉంది అనుకుంటే ఆవిడ పని చూసుకోవాలి. ఆవిడ బయటకు వచ్చి ఇదిగో ఇది ఇలా జరిగింది అని చెప్పి మీడియాలో ఆయన నన్ను అలా చేశాడు ఇలా చేశాడు అన్నప్పుడు మరి ఆయన శ్రేయోభిలాషులు ఉంటారు కదా. నీకు న్యాయం అడగాలనుకున్నది అడిగావు, అక్కడ పోలీస్ స్టేషన్లోనూ అడిగావు, లేకపోతే కోర్టులో అడుగుతున్నావు, అక్కడ జరుగుతుంది, అది కూడా చెప్తుంది నాకు జరుగుతుందని. మరి మీడియాకి ఎందుకు వచ్చి ఆయన పరువు తీస్తున్నావు? ఇప్పుడు కోర్టులో తీర్పు వచ్చేది ఎప్పుడు? ఒక 5 ఏళ్ళ తర్వాత రావచ్చు, 10 ఏళ్ళ తర్వాత రావచ్చు, మీరు నేను ముసలాళ్ళు అయిపోయిన తర్వాత కూడా రావచ్చు. మన భారతదేశంలో అంత త్వరగా న్యాయం జరుగుతుంది. మరి అప్పటిదాకా ఈయన ఒక రేపిస్టు, ఒక పోక్సో ఇస్టు ఇలా పెట్టి ఈ జీవితకాలం ఇలా ముద్రేసి అవమానిస్తూనే ఉంటావా? అది జీవితకాలపు శిక్ష కదా. సో అలాంటప్పుడు 2 క్వశ్చన్లు అడిగాను నేను. ఒకటి, నువ్వు మైనర్ అయ్యి ఆయన నిన్ను చేశారని చెప్పి పోక్సో పెట్టావు. నువ్వు మైనర్ అయితే డీ జోడీకి ఎలా వెళ్ళావు? నువ్వు డీ జోడీ ప్రకటన చూపించాను నేను, 18-24 అని చెప్పి రాసుంది చాలా క్లియర్గా. D11 18-24 అని రాసుంది. మరి నువ్వు వెళ్ళావు కదా, ఎలా వెళ్ళావు? డీ జోడీకి వెళ్ళడానికి నువ్వు మేజరు, అప్పటికే నువ్వు మేజరు, కానీ నాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి మైనరా? అవకాశవాదం కదా ఇది. నేను అడిగిన ప్రశ్నలో తప్పుందా? లేదు. ఇదే నేను అడిగాను. 2వ క్వశ్చన్, కొన్ని కాల్ రికార్డ్స్ బయటపడ్డాయి. అది నేను ఆవిడ మాట్లాడుతుంటే నేను వెనకాల పెట్టి నువ్వు కాదు కదా. సో కాబట్టి అవి తీసుకొచ్చింది శేఖర్ భాషానే అని చెప్పేసి బయట. పాయింట్ ఏంటంటే ఆవిడ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆవిడ చాలా రోజులతో ఇంటర్వ్యూ ఇచ్చింది కదా. అదే ఛానల్లో అదే యాంకరు ఆవిడ ఇంటర్వ్యూ చేసిన యాంకర్ అడుగుతుంది,
మీకు ఒక కాల్ రికార్డ్ బయటపడింది చాలా రోజుల క్రితము. హ్మ్. ఒక ఆఫీస్ బాయ్‌తోని మీరు మాట్లాడుతున్నారు. హ్మ్. దాంట్లో జానీ మాస్టర్‌కి మీకు లవ్ ఉన్నట్టుగా ఎస్టాబ్లిష్ అవుతుంది. మీరు ఆయన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నట్టుగా మాట్లాడుతున్నారు. సో, దానికి సంబంధించి ఏంటంటే, లేదు లేదు అని చెప్పి దాటేస్తారు. యెస్. ఆ ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత హ్మ్. నా ఇంటర్వ్యూ వచ్చింది. అప్పుడు నేను దీన్ని ఊటంకిస్తూ ఆ కాల్ రికార్డ్ గురించి మాట్లాడడం జరిగింది. అంటే ఏంటి దీని అర్థం? ఈ కాల్ రికార్డు ఈ ఇంటర్వ్యూ కన్నా ముందే ఉంది కదా! అవును. సో, నేను కొత్తగా ఇక్కడ తీసుకురావడం ఏం లేదు. ఇవన్నీ ఎప్పుడో ఉంది. ఇప్పుడు రాజ్ తరుణ్‌కి సంబంధించింది కూడా, రాజ్ తరుణ్ మీద ఎఫ్ఐఆర్ అయిన నెక్స్ట్ రోజే ఒక కాల్ రికార్డింగ్ బయటకొచ్చింది. హ్మ్. అప్పుడు రాజ్ తరుణ్‌కి నాకు ఏ రకమైన సంబంధం అంటే సంబంధం అంటే ఏదో హాయ్ బాయ్ ఉండే తప్ప, దాంట్లో జరిగిన కాల్ రికార్డింగ్‌లు నాకు ఇచ్చేంత సంబంధం ఏం లేదు. ఆ నెక్స్ట్ రోజే కాల్ రికార్డింగ్ బయటకొచ్చింది. హ్మ్. దాంట్లో అందరూ విస్తుపోయే నిజాలున్నాయి. అవును. సో, ఇదేంటంటే అమ్మా ఉన్నన్నాళ్ళు బావుండి, ఏదో ఒక గొడవ జరిగితే దానికి రేపులు, పోక్సోలు మొన్న రీసెంట్‌గా నల్గొండలోనే ఎక్కడో ఒక ఆవిడకి అప్పు రావాలట. అప్పుడు ఎంతో అప్పు ఇవ్వాలో లేకపోతే ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఇవ్వలేదో వాడి మీద ఎళ్లి కేస్ పెట్టింది. ఏమని ఇట్లా అప్పు ఇవ్వట్లేదని చెప్పి. సరే చూస్తానులే అన్నారట. ఎన్నాళ్ళైనా ఏం తేలట్లేదట. తర్వాత ఎవడో సజెషన్ ఇచ్చాట. అమ్మ ఇలా కాదు వసూలు చేసుకునే తరీకా రేప్ చేసాడని చెప్పి కేస్ పెట్టు టక్కుమని వచ్చేస్తాయి డబ్బులని చెప్పి. ఎళ్లి రేప్ కేస్ పెట్టింది. సో, ఇంత చక్కగా వాడుకుంటున్నారు చూడండి చట్టాల్ని. వాడు వెంటనే బిగినర్స్ మిస్టేక్స్ అన్నమాట ఇవన్నీ గూడా. హ్మ్. వాడు చూపిచ్చాడు. ఇదిగోండి ఫస్ట్ మొన్న కేస్ పెట్టింది. డబ్బులివ్వాలి అని చెప్పి తర్వాత అది లేకపోయేసరికి ఇప్పుడు రేప్ కేస్ పెట్టింది. అంటే ఈ రేప్ కేస్ అనేది ఒక జస్ట్ టూల్ అయిపోయిందనమాట. డబ్బులు వసూలు చేసుకోవాలన్నా, ఒకడిని సాధించాలన్నా, పగ హ్మ్. తీర్చుకోవాలన్నా. హ్మ్. వాడేదో కొట్టాడు. మస్తాన్ సైట్ అనేటోడు లావణ్యని కొట్టాడు. ఎందుకు కొట్టాడు? వాళ్ళ అమ్మని పచ్చి బూతులు తిట్టింది. ఓకే. పచ్చి బూతులు తిట్టింది. కొట్టాడు. కొడితే పగ తీర్చుకోవడం ఎట్లా? రేప్. ఇదిగో కొట్టాడు చూడండి రేప్. కానీ దానికి కళ్యాణ్, దిలీప్ సుంకర లాంటి పెద్ద పెద్ద లాయర్స్ కూడా సపోర్ట్ చేశారు. సో, దాని గురించి ఏం చెప్తారు? అంటే ఏదో న్యాయం ఉందని ఇంకోటి అని అనుకుంటారు కదా! ఒక డెఫినిట్‌గా ఒక సొసైటీలో ఒక పెద్ద మంచి నేమ్ ఉన్న ఒక లాయర్ కూడా సపోర్ట్ చేశారు అంటే పెద్దరికం అనేదమ్మా మన సంస్కారాన్ని బట్టి వస్తది తప్ప హ్మ్. పెద్ద పెద్ద కేసులు తీసుకుంటే రాదు. ఓకే. ఇప్పుడు ఆయన పెద్దరికం ఏమిటో అప్పటిదాకా నేను కూడా నాకు పెద్ద తెలీదు. ఆయన కామన్ లైబ్రరీలో ఏవో కొన్ని మాటలు చెప్తుంటే, సరే కొంచెం కలోకియల్ లాంగ్వేజ్ ఏదో ఉండేది. పర్లేదు. ఏదైనా మంచి ఇన్ఫర్మేషన్ వచ్చేది చూసేవాడిని. ఆయన బట్ ఒక్కసారి ఆయన నిజ స్వరూపం నేను కళ్ళారా చూశాను. నా హ్మ్. ఇంటర్వ్యూలో ఆయన క్లయింట్ అప్పట్లో లావణ్య. హ్మ్. ఆవిడని ఎక్కడ ఇదైపోతుందో, ఆవిడ ఎఫ్ఐఆర్ బయటికి తీసుకొస్తే ఆవిడ ఎక్కడ కేసు వీగిపోతుందని చెప్పి లైవ్‌లో పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు ఆయన. సో, ఓకే. ఏమైందయ్యా నీ చదువు? ఏమైందయ్యా నీ సంస్కారం? పెద్ద లాయర్ అంటే పెద్ద కేసులు తీసుకునేవాళ్ళు కాదు. అది. సంస్కారం లేని చదువు దేనికి? యెస్. సో, నువ్వు తీసుకునేవన్నీ డ్రగ్స్ కేసులు, ఆవిడదే కాదు బెట్టింగ్ కేసులు, హ్మ్. హ్మ్. ఇటువంటి కేసులు వాదించడానికి పేరుపడ్డ లాయర్‌గా ఆయన మనం చూస్తున్నాం ఇప్పుడు. యెస్. ఎవరు డ్రగ్స్ కేసులో ఉన్నా, ఆ డ్రగ్స్ కేసులు ఈయన దగ్గరికే వస్తుంటాయి. హ్మ్. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూసి ఇంతకుముందు ఆయన ఎవరు? ఆయన పేరేదో మర్చిపోయాను. సెలబ్రిటీ వైవాలో డ్రగ్స్. చేశాడు. షణ్ముఖ్ జశ్వంత్. ఆయన కేసు కూడా ఈయనే కదా! అవును. అదే నేను అడగబోతున్నాను. నెక్స్ట్ డ్రగ్ కేస్ ఏంటి? షణ్ముఖ్ జశ్వంత్ ఏంటి? పక్కింటి అబ్బాయి మన పక్కింటి కుర్రోడు అని చెప్పేసి తన మీద ఒకటి కేసు సేమ్ తనది అదే. కూడా ఐ థింక్ ఫోక్సోనో ఆర్ వాటెవర్ నాకు క్లియర్‌గా తెలీదు గానీ సమ్ వుమన్ ఇష్యూ ఏదో ఉంది. తనది కూడా తనే తీసుకున్నారు. అండ్ సెలబ్రిటీ కేసెస్ అన్నీ మ్యాక్స్ ఆఫ్ అదే. దిలీప్ సుంకర గారే తీసుకుంటున్నారు. అదే అంటున్నా. సో, అంటే మనం కేసులు తీసుకునేప్పుడు చిన్న, పెద్ద కాదు. తీసుకునే కేసులేమిటి? అంతే. కానీ ఇప్పుడు ఆయన చూస్తే చెప్పేదేంటి? రాజ్ తరుణ్ ఈ అమ్మాయికి అన్యాయం చేశాడు కాబట్టి ఒక సామాన్యురాయలకి నేను న్యాయం చేస్తాను. సెలబ్రిటీకి అగెనిస్ట్‌గా నేను నిలబడ్డానని చెప్పారు. ఆయన తీసుకున్న కేసు ఏంటి? యాక్చువల్‌గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఆవిడ డ్రగ్స్ కేసు తీసుకున్నాడు ఆయన. ఆవిడ నార్సింగ్‌లో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది కదా! డ్రగ్స్ కేసు. ఓకే. దానికి వకాల్తా పుచ్చుకొని బయట చెప్పింది మాత్రం ఇది. అంటే అది కూడా కావాలని రాస్తారునే చేయించాడు. ఎందుకు ఈ క్వెషన్ అంటున్నానంటే, ఆవిడ ఎక్కడ ఏ ఫ్లైట్‌కొస్తుంది? ఎక్కడ ఏ కార్ దిగుతుంది అనేది ఎవరికీ ఎట్లా తెలిసింది? అది రాస్తారునే చేపిచ్చి ఆ టైంకి రమ్మని చెప్పి అస్సలు రాస్తారునే కాదు. కంప్లెయింట్ ఇచ్చాడని చెప్పి కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. కళ్యాణ్ దిలీప్ సుంకర. ఏముంది ఇప్పుడు లాయర్ అనేవాడు క్లయింట్ కోసమే మాట్లాడతాడు. మీకు నిజం నేను చెప్తా. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆవిడ అమెరికా ఎళ్ళింది. హ్మ్. అమెరికా ఎళ్ళినప్పుడు అక్కడే డిటైన్ చేసి వెనక్కి పంపించేశారు. ఎందుకు పంపించారు? ఆల్రెడీ ఆవిడకి ఒక డ్రగ్స్ కేసు ఉంది ఇక్కడ. ఈ డ్రగ్స్ కేసు ఎక్కకన్నా ముందే ఈ వరలక్ష్మి టిఫిన్స్ డ్రగ్స్ కేసులో ఆల్రెడీ ఉంది ఆవిడ. ఓకే. సో, మరి అమెరికా వాళ్ళకి ఎలా తెలిసిందో ఉంటాయి కదా! మనంతకన్నా వాళ్ళు చాలా ఫాస్ట్ నెట్‌వర్క్ ఉంటది కదా! హ్మ్. సో, వెనక్కి పంపించేశారు డిటైన్ చేసి. వెనక్కొచ్చేసింది ఆవిడ. ఢిల్లీకొచ్చింది. ఢిల్లీ నుంచి ఇక్కడికొచ్చింది. కానీ ఈవిడ కోసం ఎప్పటినుంచో పోలీసులు ఎతుకుతున్నారన్న విషయం మీకు తెలీదు. అవును.
అంటే ఇప్పుడు రాజ్ తరుణ్ చెప్పి పట్టించాడు అనడం వేరు. హ్మ్. ఈ వరలక్ష్మి కేసులో 11 మంది ఉన్నారు. ఈ హ్మ్. 11 మంది కోర్టుకెళ్ళి హాజరయ్యి 11 మందిలో 10 మంది వెళ్ళి కోర్టుకి హాజరయ్యి కోర్టు కాదు పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి 41 నోటీసులు అంటారు. హ్మ్. హ్మ్. ఇంకోసారి ఇట్లా చేయకూడదు ఏదో వార్నింగ్‌లు గిర్నింగ్‌లు తీసుకో ఈవిడ మాత్రం రాలా. అప్పటి నుంచి తప్పించుకొని తిరుగుతోంది. హ్మ్. నెల, 2 నెలలు, 3 నెలలు ఎన్నిసార్లు ఫోన్ చేసినా వాళ్ళని పోలీసులను కూడా బూతులు తిట్టడం ఇలాంటివన్నీ చేసి తప్పించుకొని తిరుగుతుంటే అప్పుడు నిఘా పెట్టారు. హ్మ్. హ్మ్. నిఘా పెట్టి నిఘా పెడితే పోలీసులు ఏం చేస్తారు? సీడీఆర్ తీస్తారు. సెల్ ఫోన్ లొకేషన్‌లు తీస్తారు వాళ్ళు. హ్మ్. హ్మ్. ఈవిడ సరే అమెరికా నుంచి ఢిల్లీకి వచ్చింది. ఢిల్లీలో లొకేషన్ వచ్చింది. సరే ఢిల్లీలో ఉంటే మనోళ్ళు ఎళ్లి పట్టుకునేదా ఈ చిన్న కేసుల కోసం. చిన్న కేసు అది. నిజానికి యెస్. చెప్పాలంటే యెస్. వరలక్ష్మి టిఫిన్స్ కేసు కన్స్యూమర్ కేసు. అంటే ఈవిడ డ్రగ్స్ ఆనందం కోసం తీసుకుంది. ఈవిడని రీహాబ్‌లో పెట్టండి. అంతే. అవును. డ్రగ్ పెడలింగ్ అంటే వేరు. డ్రగ్స్ నువ్వు అమ్మడం. అమ్మడం. అది చాలా పెద్ద కేసు. అయితే ఇప్పుడు ఈవిడ ఏం చేసింది? అక్కడికొచ్చింది. వచ్చి వస్తున్నప్పుడు ఢిల్లీ నుంచి వస్తున్నప్పుడు లొకేషన్‌లు ట్రాక్ చేస్తున్నారు కదా! సార్ ఢిల్లీ నుంచి లొకేషన్ మూవ్ అవుతుంది. ఎక్కడ మూవ్ అవుతుంది? టువర్డ్స్ హైదరాబాద్ మూవ్ అవుతుంది. ఎలా మూవ్ అవుతుంది? అది రోడ్‌లో మూవ్ అవ్వట్ల. వేరే లైన్‌లో మూవ్ అవుతుంది. ఏంటది? ట్రైన్. ఢిల్లీ నుంచి ఈ టైంలో ఏ ట్రైన్ ఉంది? ఫలానా ఎక్స్‌ప్రెస్. రాజధాని ఎక్స్‌ప్రెస్. ఓకే. ఢిల్లీ నుంచి ఎందుకు ట్రైన్‌లో వస్తుంది? జనరల్‌గా ఫ్లైట్‌లో రావచ్చు కదా! మామూలుగా అమెరికా నుంచి వచ్చిన అమ్మాయి ఢిల్లీ నుంచి ఫ్లైట్‌లో కాకుండా ట్రైన్‌లో ఎందుకు వస్తుంది? డౌట్ మొదలైంది. ఓకే. ఎయిర్‌పోర్ట్‌లో అయితే చెకింగ్ ఉంటది. ఇక్కడైతే ట్రైన్‌లో అయితే చెకింగ్ ఉండదు. సో, సంథింగ్ ఫిషీ ఈస్ గోయింగ్ ఆన్. సరే వాటెవర్ ఏదైనా కూడా అమ్మాయి లొకేషన్ ట్రాక్ చేస్తున్నారు. వస్తుంది. అదే దాన్నేమంటారు? ఆల్ ద వే ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ట్రైన్ అని ఐడెంటిఫై చేశారు. ఐడెంటిఫై చేసినప్పుడు ట్రైన్‌లో ఏముంటది? చార్ట్ ఉంటది కదా! అవును. రిజర్వేషన్ చార్ట్. మన్నేపల్లి లావణ్య టైప్ చేశారు. ఏ కంపార్ట్మెంట్‌లో ఏ దీంట్లో ఉంటది కదా! పబ్లిక్ డొమైన్ ఐ మీన్ అది ఏ సౌత్ సెంట్రల్ రైల్వేకి వెళ్ళి అడిగినా వాళ్ళు ఇచ్చేస్తారు. పలానా చార్ట్ ఇవ్వండి అంటే ఇస్తారు. ఆ దాంట్లో ఏ పేరులో ఏ కంపార్ట్మెంట్‌లో అని తెలుసుకుంటారు. వచ్చేసింది. ఆవిడ బయటకొచ్చింది. దిగింది. దిగిన తర్వాత మనోళ్ళు సోదరులు రెడీగా ఉన్నారు. రండమ్మా మీకోసం వెయిట్ చేస్తున్నాం. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయారమ్మా? ఎన్నిసార్లు పలకరించి ఎన్నిసార్లు పిలిచినా రాలేదేంటమ్మా? రండమ్మా ఒకసారి స్టేషన్‌కి అనంగానే నేను రాను సార్. నేను రాను. మా అమ్మ, నాన్న రావాలి. అమ్మ, నాన్న రావడానికి ఇది పెళ్లి కాదమ్మా పోలీస్ స్టేషన్ అమ్మా. ఆ! అంటే ఆవిడ సరే ఓపెన్ చేయండి ఒకసారి లగేజ్ కూడా ఓపెన్ చేయండి చెక్ చేయాలని. "ఆ! లగేజ్ లగేజ్ ఎందుకు ఓపెన్ చేస్తారు? అసలు మీరెవరు? మీరు పోలీసులేనా?" సరే ఐడెంటిటీ కార్డ్ చూపించారు. లేడీ కానిస్టేబుల్ ఉన్నారు. "మీ దగ్గర ఏం లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు? తీయొచ్చు కదా!" అంత రభస జరిగింది. ఓకే. అదృష్టం బావుండి అదంతా రికార్డ్ అయింది. ఓకే. ఈవిడే రికార్డ్ చేసుకుంది అదృష్టం బావుండి. ఆవిడ రికార్డ్ లావణ్య. చేసుకొని దాచిపెట్టుకుంది. హ్మ్. అది వాళ్ళకి వీళ్ళకి పంపించింది. వాళ్ళు వీళ్ళు ట్రాన్స్‌ఫర్ అయిపోయి ఫైనల్‌గా బయటకి దొరికేసింది. హ్మ్. అదేంటి? నేనివ్వను. నేను ఓపెన్ చేయను. నేను ఓపెన్ ఏం లేకపోతే ఎందుకు ఓపెన్ చేయవు? హ్మ్. నేను హ్మ్. బలవంతంగా ఈడ్చుకొనెళ్లారు. హ్మ్. అది కూడా ఆవిడే చెప్తది. ఈడ్చుకొనెళ్ళాను నన్ను. ఎందుకు ఈడ్చుకొనెళ్ళి ఇట్లాంటి పనులు చేస్తే? తీసుకెళ్ళిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే 5 గ్రాముల మెత్త దొరికింది. పెద్ద కేస్ అయింది. హ్మ్. 45 రోజులు చించలగూడ జైల్‌లో పెట్టారు. హ్మ్. ఈ కేసు కదా నువ్వు దిలీప్ శంకర్ ఒప్పుకుంది. హ్మ్. హ్మ్. దిలీప్ శంకర్ ఒప్పుకుంది ఈ కేసు. యెస్. యెస్. అండ్ ఇంకోటేంటంటే రాజ్ తరుణ్‌ని ఇరికించడం కూడా ఎందుకు? ఈ కేసు నుంచి తప్పించుకోవడానికి ఈవిడొక ఐడియా. ఏంటది? రాజ్ తరుణే నా మీద ఇలా చేయిచ్చాడు. రాజ్ తరుణ్ ఎందుకు చేయిస్తాడు? ఏం పని? యాక్చువల్‌గా రాస్తునికి డబ్బులిచ్చాను. అది ఇది ఇది కూడా ఉంది. అది ఎంతవరకు కరెక్టా అనేది అది నడుస్తా ఉంది. కానీ ముంబై ఎళ్ళడము ఏముందమ్మా ఇప్పుడు నోటికొచ్చిన మాట చెప్పొచ్చు. 10,00,00,000 ఇచ్చానని చెప్పొచ్చు. ఎక్కడి నుంచి వచ్చినాయి నీకు 10,00,00,000? ఆ అమ్మాయి ఎవరో చెప్తుంది. ఆళ్ళ నాన్న కిరాణా షాపోడు. హ్మ్. 70,00,000 ఎక్కడి నుంచి వచ్చినాయి ఆ అమ్మాయికి హ్మ్. అని చెప్పి అంటా ఉంటది. హ్మ్. సరే ఎన్నైనా చెప్పొచ్చు మాటలు. హ్మ్. నోటి మాటలకి ఏముంది 10,00,00,000 ఇచ్చాడని చెప్పొచ్చు. 100,00,00,000 ఇచ్చాడని చెప్పొచ్చు. ఆధారాలేవి? హ్మ్. అవి కదా నిలబడేది. యాహ్! ఫైనల్‌గా నేను ఒక్కటే ఇది హ్మ్. ఏంటి అంటే, చెప్పండి. ఎందుకు సెలబ్రిటీస్ వరుసగా రీసెంట్‌గా చూస్తే మన దీంట్లో కూడా 'అల్లు అర్జున్' గారి సినిమాలో కూడా తను కూడా రీసెంట్ 'కేశవా'ని కూడా అరెస్ట్ చేశారు. ఉమెన్స్ దీని గురించి సంబంధించే తను కూడా ఇట్లా ఏదో ఫ్రాడ్ చేశాడు అమ్మాయిని అని చెప్పేసి. సో, రెగ్యులర్‌గా చూస్తే గనుక ఈ సెలబ్రిటీస్ అందరూ ఎందుకు ఇట్లా ఉమెన్స్ కేసుల్లోనే చిక్కుకుంటున్నారు? అంటే మీరన్నట్టు ఉన్నన్ని రోజులు బానే ఉండి తర్వాత ఇష్యూస్ నడుస్తున్నాయి అంటారా? లేదు అంటే ఏంటసలకిది? అన్నీ అని నేను చెప్పనమ్మా. హ్మ్. హ్మ్. ఆహ్, కానీ 90% కేసులు ఇవే ఉంటాయి. హ్మ్. 90% హ్మ్. రాసి పెట్టుకోండి. ఎందుకంటే ఉన్ననాళ్ళు హాయిగా కలిసుంటారు. సడెన్‌గా ఏదో డబ్బుల ఇష్యూనో లేకపోతే ఏదో అవుతది. మొత్తానికి ఈవిడెళ్ళి లేకపోతే వీడు వేరే అమ్మాయితో మూవ్ ఆన్ అయ్యాడు. ఏదో ఒకటి హ్మ్. కేసులు పెడతారు. కేసులు. కేసులు పెట్టి వాళ్ళని సాధించడం ఇది చేయడం. ఒకవేళ ఈ అమ్మాయి అదే పని చేసిందనుకోండి. హ్మ్. ఇప్పుడు రాజ్ తరుణ్, లావణ్య ఉన్నారు. లావణ్య మస్తాన్ సాయితో వెళ్ళిపోయినా, చింటూతో వెళ్ళిపోయినా, హ్మ్. లేకపోతే ఆ స్విమ్మింగ్ పూల్ లాయర్ రాజేష్‌తో వెళ్ళిపోయినా, ఆ హ్మ్. కెవిన్‌తో వెళ్ళిపోయినా, ఎవరితో వెళ్ళిపోయినా కూడా ఏ రోజైనా రాజ్ తరుణ్ వెళ్ళి నన్ను మోసం చేసిందని చెప్పి కేసు పెట్టడానికి లేదు. కానీ ఈవిడ పెట్టొచ్చు హ్మ్. కదా! అవును. ఇదే తప్పు. సో, ఫైనల్‌గా హ్మ్.
మగజాతి ఆణిముత్యం అన్నట్టు మగవాళ్ళ పక్కనే ఎక్కడ ఒక అమ్మాయికి కూడా ఒక ఛాన్స్ ఇవ్వలేదు మాకు పాయింట్ ఒకటి మాట్లాడడానికి. అమ్మ నేను మీకు తెలీదు. నేను యాక్చువల్‌గా ఈ పోరాటంలో నేను మగాళ్ళకన్నా ఆడవాళ్ళకే ఎక్కువ సపోర్ట్‌గా ఉన్నాను. మీరు అవునా? గమనిస్తే హ్మ్. ప్రీతి అనే అమ్మాయి, హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి బయటకొచ్చి ఇట్లా నా జీవితం అన్యాయం చేసింది. హ్మ్. చిన్న పిల్ల. ఈ అమ్మాయి కన్నా లావణ్య ఒక 11 ఏళ్ళు, 12 ఏళ్ళు చిన్న అమ్మాయి. హ్మ్. హ్మ్. నాకు బలవంతంగా ఇలా డ్రగ్స్ అలవాటు చేసింది హ్మ్. అని అవును. చెప్పి అవును. అది చెప్తే చూసాను. వీడియోస్ ఆ చూసాను. అమ్మాయి వెనకాల సపోర్ట్ నేను చేశారు. నిలబడ్డాను. అంతేకాదు ఇంకా చాలామంది అమ్మాయిలు ఇప్పుడు మస్తాన్ సాయి హార్డ్ డిస్క్‌ని అడ్డం పెట్టుకొని హ్మ్. ఇదిగో ఈ అమ్మాయి అని చెప్పి అందరు అమ్మాయిల బతుకులు రోడ్డున పెడితే హ్మ్. వాళ్ళ వీడియోలు వాటిలో నుంచి తీయించడానికి కూడా నేనే కష్టపడ్డాను. ఓహ్! సూపర్. సో సూపర్. సూపర్. అంటే కొంతమంది ముందు వెనక చూడకుండా ఎథిక్స్ లేని జర్నలిజం చేస్తుంటారు. ఏదో అమ్మాయి వచ్చేస్తే అట్లా రోడ్డున పడేయడమేనా? ఆ అమ్మాయి కరెక్ట్. ఇచ్చింది బుద్ధి లేదు. అవును. మనమైనా ఉండాలి కదా! అమ్మాయి పేర్లు వేయడానికి గానీ, ఆ అమ్మాయి అవును. ఫోటోలు వేయడానికి అవును. గానీ. ఇట్స్ నాట్ కరెక్ట్. అమ్మాయి పెడతా ఉంటది. ఆ అమ్మాయి ఏయండి, ఆ అమ్మాయి పేరేంటి, ఈ అమ్మాయి పేరేంటి అని చెప్పి. సో, ఇలా బయటికి చెప్పుకునేదేంటి? నాకు జరిగినట్టుగా వేరే అమ్మాయికి జరగకూడదు అని బిల్డప్ ఇస్తూ ఈ అమ్మాయి అవును. చేసేదేంటి? వాళ్ళందరి జీవితాలు బజారున పెట్టడం. ఒక ఎగ్జాంపుల్ చెప్పనా మీకు చిన్న ఎగ్జాంపుల్. హ్మ్. ఒక కాల్ రికార్డింగ్‌లో ఈ అమ్మాయి అంటది మస్తాన్ సాయి తోటి, "ఆ స్వాతి అనే అమ్మాయిని నువ్వు కొట్టు. బాగా కొట్టు. ఎంత కొట్టాలంటే వాళ్ళ నాన్నొచ్చి నిన్ను చితగ్గొట్టాలంట. ఎందుకు? నాకు చావు కావాలి. ఎవరో ఒకళ్ళు చావాలి. ఎందుకు చావు అంటే, మరి నువ్వు నన్ను కొట్టావు కదా ఆ రోజు. ఎందుకు కొట్టాడు? వాళ్ళ అమ్మని తిట్టిందని కొట్టాడు. ఆ కొట్టిన దెబ్బలు కట్ట ప్రతి దెబ్బకి ఒక ఒక శవం లేవాలట. అంటే ఈ అమ్మాయి కొట్టిన ప్రతి దెబ్బ ఆ అమ్మాయికి కొట్టాలట ఇప్పుడు. సైకిక్‌లా అనిపిస్తుంది. కాదు. అమ్మాయి బయటికి చెప్పే మాట, ఇక్కడ మాట ఆలోచించండి. అంటే నాకు జరిగినట్టుగా ఇంకొకళ్ళు జరగకూడదనుకుంటే, నాకు దెబ్బలు అవును. కొట్టావు కదా! ఇంకో అమ్మాయికి ఎప్పుడు ఇట్లా కొట్టకు అని చెప్పాలి కదా! అవును. అవును. ఈ అమ్మాయి ఏం చేస్తది? నాకు జరిగింది కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయికి కొట్టు అని చెప్పే తత్వం బయటికి చెప్పేది మాత్రం ఇది. హ్మ్. థ్యాంక్ యూ సో మచ్ భాషా గారు. నేను చాలా పాపం డిలే చేయించాను. అయ్యో బట్ పర్లేదు. నాకు ఇంకా చాలా మాట్లాడాలని ఉంది. ఇంకొకసారి టైం షూర్, తీసుకుంటాను. షూర్, షూర్, సో, షూర్. మీ టైం చాలా నేను వేస్ట్ చేశాను. సారీ ఫర్ దట్. బట్ థ్యాంక్ యూ సో మచ్. దీని గురించి మళ్ళీ ఇంకో డీప్‌గా డిస్కషన్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. షూర్, షూర్. మళ్ళీ ఇంకొక రోజు నాకు టైం కావాలి. బట్ థ్యాంక్ యూ సో మచ్. సో, చూసారు కదండీ! ఇది ఈరోజు డిస్కషన్. మళ్ళీ మరొక మంచి గెస్ట్‌తో మీ ముందుకొస్తుంది బీఆర్‌కే ఎంటర్‌టైన్‌మెంట్. నేను మీ ఉమా. థ్యాంక్ యూ.